హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 42వ భాగాన్ని వినేద్దాం. సమయం 12 అవ్వడానికి 10 నిమిషాలు. కుర్చీకి కట్టేసి ఉన్న నందు శ్వేతల దగ్గరికి వచ్చాడు డానియల్. నందు స్పృహలో లేకపోయినా శ్వేత స్పృహలో ఉండడంతో తన వైపు చూసి నవ్వుతూ, బానే పని పూర్తి చేశావు. చేస్తావో చెయ్యవో అనుకున్నా, పర్వాలేదు. అమ్మా బాబు అంటే బానే ప్రేమ ఉందే. ప్రేమించిన వాడిని వదులుకున్నావు, వాడిని మోసం చేశావు, వాడి పెళ్ళాన్ని కూడా నా దగ్గరికి తీసుకొచ్చావు. చాలా ప్రేమ అని నవ్వాడు. దానికి శ్వేత అతన్ని చిరాగ్గా చూస్తూ, మా అమ్మ నాన్నల్ని అడ్డు పెట్టుకుని ఇన్నాళ్ళు నన్ను ఆడించావు, నన్ను అడ్డు పెట్టుకుని హర్షాన్ని ఓడించాలనుకున్నావు. కానీ హర్ష తన భార్యని సైతం నీ దగ్గరున్న భయపడకుండా నీ జాతకాలు బయటపెట్టి ఒక్క క్షణం నువ్వు భయపడేలా చేశాడు అంది నవ్వుతూ. డానియల్ చూపును చూసి, నాకు తెలుసు హర్ష ఆ మాట అన్నప్పుడు నువ్వు భయపడ్డావని, కానీ దాన్ని గొంతులోని అడ్డుపెట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించావు అంది నవ్వుతూ. దానికి డానియల్ సీరియస్గా చూశాడు. నువ్వలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. హర్షాన్ని ఎదిరించడానికి మమ్మల్ని అడ్డు పెట్టుకుని గెలుస్తున్నాననుకుంటున్నావేమో. నువ్వొక మగాడివి అన్న విషయాన్ని మర్చిపోతున్నావు అంది గంభీరంగా. నీ అమ్మ బాబు నా దగ్గరే అని డానియల్ అంటుంటే, వాళ్ళు అక్కడ లేరు అంది శ్వేత కోపంగా. అర్థం కాకుండా చూశాడు డానియల్. హర్ష వాళ్ళని ఎప్పుడో కాపాడేశాడు నాకు తెలిసి అంది. ఇంపాసిబుల్ అన్నాడు డానియల్. హహ, నీ వాళ్ళెవరైనా బ్రతికుంటే ఫోన్ ఎత్తుతారు, కాల్ చేసుకో అంది శ్వేత. తను అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే డానియల్కి కూడా ఎందుకు అనుమానం ఉండి కాల్ చేస్తాడు. అటు పక్క నుండి నో రెస్పాన్స్. ఎంతమందికి చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనుమానంగా అక్కడికి కెమెరా చూస్తాడు. అక్కడంతా కింద పడిపోయి రక్తంతో ఉన్నారు. ఒక్కరు బ్రతికున్నారు అనిపించలేదు తనకి. ఏం జరిగిందా అని చూడగా ఎవరో వచ్చి అందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి దొరికిన వాడిని దొరికినట్టు నేలకు కరిపించి శ్వేత వాళ్ళ అమ్మానాలను తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు అనేది చీకటిగా ఉండడం వల్ల అర్థం కావడం లేదు. చూడ్డానికి మాత్రం హర్ష లాగానే ఉన్నాడు. అది చూసిన డానియల్ కోపంగా శ్వేత దగ్గరకొచ్చి లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. శ్వేత మొహంపై ఆ చేతి మచ్చలు అలా పడిపోయాయి. ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పినా కూడా అన్నీ బయట పెడతావు అన్నాడు. బదులుగా శ్వేత నవ్వింది. నిన్ను ఇలా కాదు రాణి, ఇంకా 2 నిమిషాలే కదా, ఈలోపు రాకపోతే అప్పుడు నువ్వు అన్న ఆ మగాడు ఎవడో చూద్దాం అని పక్కనే ఉన్న నందు మీదకి వెళ్ళి తన మీద చేయి వేయబోయాడు డానియల్. ఇంతలో గుండెల మీద తన్నిన తన్నుకి వెనక్కి వెళ్ళి పడ్డాడు. వచ్చింది ఎవరా అని చూసేసరికి ఎదురుగా రుద్రుడిలా ఎర్రబడిన కళ్ళతో తనని చంపేసేలా చూస్తున్నాడు హర్ష. ఆ చూపుకి భయపడి పక్కకి చూసిన డానియల్కి అక్కడున్న వాళ్ళందరినీ కొడుతూ కనిపించాడు శత్రు. కింద నుండి వాళ్ళు ఉన్న ఫ్లోర్కి రావాలంటే కనీసం ఒక 50 మందిని ఎదిరించి రావాలి. ఇంత తక్కువ టైంలో ఆ ప్లేస్ కనుక్కొని అక్కడున్న వాళ్ళందరినీ దాటి, అది కూడా అతనికి కనీసం అనుమానం రాకుండా హర్ష ఇదంతా ఎలా చేశాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు డానియల్. హర్ష వెనక పడి ఉన్న వాళ్ళని, హర్ష చేతిలో సైలెన్సర్ పెట్టి ఉన్న గన్ చూడగానే అర్థమైంది హర్ష అందరినీ ఎలా దాటాడు. కానీ ఒకటే, ఆ ప్లేస్ ఎలా తెలిసింది? ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగానే హర్ష డానియల్ని ఒక చేత్తో పట్టుకుని లేపి చెంప పగలు కొట్టాడు. తేరుకున్న డానియల్ హర్షని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నాడు. హర్ష డానియల్ని కడుపులో తమ్మి చేతిని వెనక్కి మడిచి, నా పెళ్ళాం మీదే చెయ్యి వేయాలని చూస్తావారా అంటూ పిచ్చగా కొడుతున్నాడు. డానియల్ తలకి గన్ గురిపెట్టి, ఇంకొందరి నా పెళ్ళాం వైపు చూడాలన్నా కూడా నువ్వు భయంతో వణికిపోవాలి అంటూ కొడుతున్నాడు. శత్రు హర్ష మీదకి, నందు వాళ్ళ మీదకి వెళ్తున్న అందరినీ దొరికిన వాడిని దొరికినట్టు కొడుతున్నాడు. ఇంతలో నందు మీద ఒకడు కత్తితో వెళ్లడం చూసిన హర్ష డానియల్ని అలానే ఒక చేత్తో పట్టుకుని ఆ వెళ్లేవాడిని పట్టుకుని మొహం మీద ఒక్క తన్ను తన్నాడు. వెళ్లి దూరంగా పడ్డాడు. ఇంతలో బుల్లెట్ పేలిన శబ్దం. అది ఎవరిలో దిగిందో ఎవరు దించారో తెలీదు. అంతా ఒకరినొకరు చూసుకునేంతలో హర్ష అన్న నందు అరుపుకి నందుని చూశాడు హర్ష. గుండెపై చేయి పెట్టుకుని వస్తున్న రక్తాన్ని ఆపుతూ స్పృహ కోల్పోయేలా ఉన్న నందు కనిపించింది హర్షకి. ఒక క్షణం ప్రాణం పోయింది హర్షకి. అప్పుడు అర్థమైంది హర్ష డానియల్ని పక్కన పెట్టుకుని నందు మీదకి వచ్చిన వాడిని కొట్టేంతలో డానియల్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి నందుని షూట్ చేయగా అది వెళ్ళి నందు హార్ట్ దగ్గరలో తగిలింది. అప్పుడే స్పృహ వస్తున్న నందు ఆ సౌండ్కి, ఆ బుల్లెట్ దిగిన నొప్పికి హర్ష అని అరిచింది. డానియల్ని ఒక్క తోపు పక్కకు తోసి పరుగున నందుని చేరి తన కట్లు విప్పుతున్నాడు హర్ష. మొత్తం కట్లు విప్పి నందుని స్పృహ కోల్పోకుండా చెంపలపై తడుతూ పిలుస్తున్నాడు. ఇంతలో శత్రువు కూడా అందరినీ పని ముగించి నందును చూసి పక్కనే ఉన్న శ్వేతను చూసి తన కట్లు విప్పుతున్నాడు. ఇంతలో మళ్ళీ ఆపకుండా పేలిన 4 బుల్లెట్ల సౌండ్లు వినిపించింది. ఏమైందా అని చూసిన వాళ్ళకి వాళ్ళ వెనక కూలిపోయి పడిపోతూ ఉన్న డానియల్ కనిపించాడు. అతని భుజం దగ్గర ఒక్క బుల్లెట్
కాలికి 2 బుల్లెట్లు దిగి కనిపించాడు డానియల్. ఒక్క బుల్లెట్ మిస్ అయింది కూడా. షూట్ చేసింది ఎవరా అని చూసిన వాళ్ళకి ఎదురుగా విక్రమ్ కనిపించాడు. ఒక్క పరుగున వచ్చి పడిపోతున్న డానియల్ని పడకుండా పట్టుకుని ఉన్నాడు విక్రమ్. డానియల్ కూడా ఎవరు అని చూడగా ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి, విక్రమ్ నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. చెమర్చిన కళ్ళతో డానియల్ని చూస్తూ, అవును అనిల్, విక్రమ్ని. నీ చేత మోసపోబడిన విక్రమ్ని అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. స్పృహ కోల్పోయాడు డానియల్ అలియాస్ అనిల్. అతన్ని భుజాన్ని వేసుకుని బయటికెళ్తాడు విక్రమ్. ఇంతలో స్పృహ కోల్పోతున్న నందుని ఎత్తుకుని బయటికి పరుగు తీశాడు హర్ష. వెనక శ్వేత, శత్రు నందు ఎక్కడ స్పృహ కోల్పోతుందని తనని పిలుస్తూ మాట్లాడుతున్నాడు. నందు ఎంత ట్రై చేస్తున్నా అంతకు ముందే ఉన్న మత్తు ఇప్పుడు ఈ నొప్పికి తాళలేక కష్టంగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంది. హర్ష నందుని కారులో ఎక్కించగా శత్రు డైవ్ చేస్తున్నాడు. శ్వేత అతని పక్కన కూర్చుంది. మరో పక్క విక్రమ్ కూడా అనిల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. హర్ష ఒడిలో ఉన్న నందు తల హర్ష గుండెలపై వాల్చేసి నొప్పిని బయటికి చెప్పకుండా అలానే హర్ష చుట్టూ చేతులేసి హర్ష మెడలో మొహం దాచుకుంది. నందుని అలానే వదిలేస్తే స్పృహ కోల్పోతుందని హర్ష ఏదో ఒకటి మాట్లాడుతూ పిలుస్తూనే ఉన్నాడు. హర్షకి కన్నీళ్ళు ఆగట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. నందు హర్ష మొహం చేతుల్లోకి తీసుకుని ఊపిరి బలంగా తీసుకుంటూ, హర్ష నా నాకేం నాకేం కాదు, ఏడవకు అంది. హర్ష కళ్ళు తుడుచుకుంటూనే ఉన్న కన్నీళ్లు కూడా ఆగట్లేదు. నందుని చూస్తూ నొప్పిగా ఉందా అమ్మా అన్నాడు. అని తలూపింది. ఎక్కడా అన్నాడు హర్ష కంగారుగా. ఇక్కడ అని హార్ట్ చూపించి, కారణం ఇవి అంటూ హర్ష కన్నీళ్లు చూపించింది. హర్ష నందుని గట్టిగా హత్తుకుని, ఏం కాదురా నీకు, నేనేమి కానివ్వను అంటూ, రే శత్రు ఫాస్ట్గా వెళ్ళరా అంటున్నాడు. నందు అలానే హర్షాని గట్టిగా హత్తుకునుంది. అప్పటికే హర్ష తన షర్ట్ తీసి చించి నందుకి బ్లడ్ పోకుండా కట్టడం వల్ల కొంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ షర్ట్ కూడా తడిచిపోయి బ్లడ్ విపరీతంగా పోవడంతో తట్టుకోలేకపోతుంది నందు నొప్పిని. కాసేపటికి హర్ష చుట్టూ వేసిన తన చేతుల్ని జార్చేసింది. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది హర్షకి. తన కల ఎక్కడ నిజమవుతుందో అని. నందు స్పృహ కోల్పడంతో కంగారు పడిపోయాడు హర్ష. ఎంత తట్టి లేపుతున్నా కనీసం కదలడం లేదు. నందు భయంగా శ్వాస చూశాడు హర్ష. శ్వాస ఆడడంతో కాస్తంత ధైర్యం తెచ్చుకుని శత్రుని త్వరగా పోనివ్వమని కంగారు పడుతున్నాడు. మరోవైపు కన్నీళ్లు దారలుగా కారిపోతున్నాయి. నిశ్చలంగా పడి ఉన్న నందుని చూస్తుంటే విలవెల్లాడిపోతుంది హర్ష ప్రాణం. తన వల్లే నందు ఇలా అయిపోయిందని బాధ, అజాగ్రత్తగా ఉన్నందుకు తన మీద తనకే కోపం. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, నువ్వుండగా నా బిడ్డకి ఏమీ కాదు బాబు అన్న మాటలు, భర్తగా నందుని కాపాడలేకపోతున్నానా అని అసహనం, అన్నీ కలగలిపి నందుని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు హర్ష. ఇంతలో ముందు వెళ్తున్న విక్రమ్ కారు ఆగడంతో వెనకే వస్తున్న శత్రు వాళ్ళ కారు కూడా ఆగింది. బయటికి చూసిన హర్షకి పక్కనే సారథి హాస్పిటల్ అని బోర్డు కనిపించింది. అది విక్రమ్ది. వెంటనే అంతా దిగి లోపలికి పరుగు పెడుతున్నారు. హర్ష నందుని ఎత్తుకుని నందు నందు అని పిలుస్తూనే ఉన్నాడు. విక్రమ్ అనిల్ని భుజాన వేసుకుని పరిగెడుతున్నాడు. వాళ్ళ వెనక శ్వేత, శత్రు వెళ్తున్నారు. నేరుగా విక్రమ్ వచ్చేసరికి హడావిడిగా వచ్చేసారు హాస్పిటల్ స్టాఫ్. అక్కడే ఉన్న హర్షాని కూడా చూసి పరుగున వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్న నందు అనిల్ను చూసి నేరుగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిపోయారు. విక్రమ్ ఉండడం వల్ల ఎలాంటి పోలీస్ కేసు అడగకుండానే హర్ష అక్కడే చైర్లో కూలబడిపోయాడు. పక్కనే కూర్చున్నాడు శత్రు. వాళ్ళకి ఎదురుగా నిలబడింది శ్వేత. విక్రమ్ మాత్రం వీళ్ళకి ఎదురుగా చైర్లో కూర్చొని కిందికి చూస్తున్నాడు. ఒక 2 నిమిషాలకి బయటకు వస్తాడు డాక్టర్. అంతా కంగారుగా వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన విక్రమ్ని చూస్తూ, సార్, అనిల్ సార్కి 3 బుల్లెట్లు తగిలాయి. బ్లడ్ కొంతవరకు పోయింది. మన బ్లడ్ బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేశాం. ఆయనకి పర్వాలేదు, కానీ ఆ మేడంకి చాలా బ్లడ్ పోయింది సార్. పైగా ఆవిడిది రేర్ బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. అది మన బ్లడ్ బ్యాంక్లో కూడా లేదు. వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. రావడానికి లేట్ అవ్వచ్చు, కానీ అప్పటి వరకంటే చాలా కష్టం సార్. ఆ బుల్లెట్ ఆవిడికి హార్ట్కి చాలా దగ్గరగా దిగింది. అందులోనూ ఆవిడ బాడీలో ఆల్రెడీ అనస్థిషియా ఉంది. లేట్ అయితే చాలా ప్రమాదం. సో మీరు ఈలోపే బ్లడ్ కోసం ట్రై చేయండి సార్. నా వంతు నేను చేస్తాను అన్నాడు హర్షాని కూడా చూస్తూ డాక్టర్. అంతా విన్న విక్రమ్ కోపంగా డాక్టర్ని చూస్తూ, చేస్తాను కాదు, చెయ్యాలి. ఎలా అయినా ఇద్దరిని కాపాడాలి, లేకపోతే జాగ్రత్త అని కోపంగా వేలు చూపిస్తూ అనేసి, మేం ట్రై చేస్తాం, వాళ్ళు జాగ్రత్త అన్నాడు కూల్ అవుతూ. ఆ డాక్టర్ విక్రమ్ కోపానికి భయపడి మళ్ళీ అంతలోనే కూల్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయి, సరే సార్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. శ్వేత, శత్రు, విక్రమ్ ముగ్గురు ఫోన్లు తీసుకుని అందరినీ బ్లడ్ గురించి అడుగుతున్నారు. హర్ష బ్రెయిన్ మాత్రం త్వరగా బ్లడ్ దొరికిపోతే నందుకి ప్రమాదం అన్న దగ్గరే
ఆగిపోయింది. చైర్లో కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకుని తల పట్టుకున్నాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన ఫోన్ కోసం వెతుక్కున్నా అది శత్రు చేతిలో ఉండడం చూసి పరుగున వెళ్లి లాక్కొని ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. హర్ష అని అలా చూసి అందరూ బాధగా విచిత్రంగా చూస్తారు. కాసేపటికి కొంతమందిని తీసుకుని అదే మోసుకొని వస్తారు కొంతమంది. వాళ్ళందరినీ ఒక రూమ్లో పడుకోబెట్టి డాక్టర్ని తీసుకుని ఆ రూమ్కి వెళ్ళి తర్వాత విక్రమ్ దగ్గర నిలబడగాని విక్రమ్ తల ఊపడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటిదాకా అక్కడ జరుగుతున్నది అర్థం కాకుండా చూస్తున్న శత్రు, శ్వేత వాళ్ళు విక్రమ్ ముందు నిలబడగానే వింతగా చూశారు. కాసేపు వాళ్ళని గమనిస్తే కానీ తెలియలేదు శ్వేతకి. వాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు అనిల్ మనుషులు అంటే ఇప్పటిదాకా శ్వేత, నందు దగ్గర కాపలాగా ఉండి హర్ష, శత్రు వాళ్ళతో దెబ్బలు తిన్నవాళ్ళు. ఆశ్చర్యంగా ఒక వింతను చూసినట్టు చూసింది విక్రమ్ని శ్వేత. ఇంతలో మేము సేఫ్గానే ఉన్నామన్న విషయం చెప్దామని పద్దు వాళ్ళకి కాల్ చేసింది శ్వేత. కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అందరికీ చేసి చివరికి ప్రియాకి చేసింది. రవిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు అరుణ్ వాళ్ళు. వాళ్ళ హాస్పిటల్ దగ్గరలోనే ఉండడం వల్ల అక్కడికే తీసుకెళ్లిపోయారు. అక్కడ పద్దుని, రేవతి గారిని, సుహాసిని గారిని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పద్దు అయితే ఏడ్చి స్లో తప్పి పడిపోయింది. తనని వాటర్ కొట్టి లేపి పక్కనే కూర్చోబెట్టుకుంది ప్రియ. ఇంతలో డాక్టర్ వచ్చి బ్లడ్ అవసరం చాలా పోయింది అని చెప్పంగాని అక్కడే ఒక మూలన నిలబడిన హరి గారు, నేనిస్తాను డాక్టర్, వాడిది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ అని అక్కడున్న ఎవరిని చూడకుండా డాక్టర్తో పాటు లోపలికి వెళ్ళిపోయారు. అప్పటిదాకా అన్నయ్య పైకి కోపంగా ఉంటున్నా రవి అంటే ప్రేమ ఉందేమో అని అనుమానంతో ఉన్న అరవింద్ గారికి ఆ క్షణంలో ఆయన అనుమానం నిజమని అర్థమైంది. ఇంతలో శ్వేత నుండి ఫోన్ రావడంతో వాళ్ళు సేఫ్గానే ఉన్నారన్న విషయం అర్థమైంది ప్రియకి. పద్దుని అలానే పట్టుకుని కాల్ అటెండ్ చేసింది ప్రియ. శ్వేత కాల్ లిఫ్ట్ చేయగానే ప్రియా, నేను చెప్పేది జాగ్రత్తగా విను, అరవకు అని హెచ్చరించి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న ప్రియ విసుకుపోయింది. నందు అలాంటి స్థితిలో ఉంది అంటే భయంతో మాటలు రావడం లేదు. ఇందులో శ్వేత పిలవడంతో తేరుకుంది. ఎవరికి ఈ విషయం తెలియనివ్వకు, జాగ్రత్త అని చెప్పగా సరే అని ఇక్కడ రవి విషయం మొత్తం చెప్తుంది ప్రియ. అది విన్న శ్వేత ఒక్కసారిగా చైర్లో కూలబడిపోయింది. ఇదంతా తన వల్లే అనే గిల్టీనెస్ తనని ఆవరించేసింది. ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేసేసింది. ప్రియా కూడా కట్ అయిందిలేమో అనుకుని ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు తను ఏమాత్రం తడబడినా అంతా కంగారు పడిపోతారని నందు, శ్వేత కనిపించారట. హర్ష అన్నయ్య తీసుకొస్తున్నాడని చెప్పింది. కానీ అరుణ్ వైపు మాత్రం చూడలేదు. తనకి తెలుసు అరుణ్ని చూస్తూ తన అబద్ధం చెప్పలేదని. ఒకవేళ చెప్పినా అరుణ్ కనిపెట్టేస్తాడు. అందుకే అంతా ఊపిరి పీల్చుకున్నాను. అంతలోనే రవికి ఇలా అయిందని అప్పుడే చెప్పకండి, నిదానంగా చెప్దామనుకున్నారు. అరుణ్ మాత్రం ప్రియా కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంటే అనుమానంగా చూస్తూ బావ ఉండగా నందుకు ఏం కాదు, రవి కోసమో ఏమోలే అని సర్ది చెప్పుకున్నాడు. హరి గారు బ్లడ్ ఇచ్చేసి బయటకొచ్చి అందరికీ దూరంగా మౌనంగా కూర్చున్నారు. ఎవరూ ఆయన్ని కదిలించలేదు. అరవింద్ గారు మాత్రం హర్ష, నందు సేఫ్గా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారు. అనిల్కి బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఇంతలో హర్ష ఫోన్ చేయడంతో ఫనీ గారు వచ్చారు అక్కడికి. ఆయనతో పాటు ఉదయ్ కూడా. ఆయన్ని చూడగానే శత్రు హర్షని ఆశ్చర్యంగా చూశాడు. అంత టెన్షన్లో బాధలోనూ హర్షకి నందుది, ఫనీ గారిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని గుర్తొచ్చినందుకు ఆయన రావడంతోని లోపలికి తీసుకెళ్లారు. కాసేపటికి బయట తీసుకొచ్చి సార్ ఇంకా బ్లడ్ కావాలి, ఇప్పటికే ఈంది చాలా బ్లడ్ తీసుకున్నాం, ఇంకా తీసుకోవడం మంచిది కాదు అన్నారు డాక్టర్. అందరూ మళ్ళీ టెన్షన్లో తల పట్టుకున్నారు. ఇంతలో డాక్టర్ ముందే ఇన్ఫార్మ్ చేయడం వల్ల వేరే బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చారు స్టాఫ్. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ ఆ బ్లడ్ సరిపోతుంది అని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఉదయ్ వెళ్ళి విక్రమ్ ముందు నిలబడి సార్ మీరిక్కడ అన్నాడు. ఉదయ్ అనిల్ ఇక్కడే ఉన్నాడని తెలియక. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. శత్రు ఆశ్చర్యంగా చూశాడు ఉదయ్ విక్రమ్ని సార్ అనడంతో. ఉదయ్ శత్రిని అడగ్గా చెప్పాడు అనిల్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టు. అయోమయంగా చూశాడు ఉదయ్. అనిల్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చారని. శత్రు ఉదయ్ని విక్రమ్ ఎలా తెలుసని అడిగితే నేను ఆయన కంపెనీలోని హెచ్ఆర్ అని చెప్పాడు. అవునా అన్నట్టు చూశాడు శత్రు. ఇంతలో అనిల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బయటకొచ్చి బుల్లెట్స్ తీసేశాం, హీ ఈజ్ ఆల్ రైట్ నౌ, ఒక 2 అవర్స్లో స్లో వస్తుంది, ఐసీయూకి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడండి అని చెప్తారు. 1 గంటన్నర తర్వాత నందుని ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, తన బాడీలో ఆల్రెడీ ఉన్న మత్తు కారణంగా ఆవిడ స్లోలోకి రావడానికి చాలా టైం పడుతుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపటికి నందుని రూమ్కి షిఫ్ట్ చేయడంతో వెళ్తారు శత్రు, హర్ష. శ్వేత మాత్రం అక్కడే అలానే కూర్చునుంది. ఉదయ్ ఆమెను గమనిస్తున్నాడు కానీ దగ్గరికెళ్లే ధైర్యం చేయలేదు. శత్రు నందుని చూసి బయటకు వచ్చేశాడు. హర్ష నందుని చూస్తూ అలానే కూర్చున్నాడు.
సరిగ్గా అప్పుడే రవికి కూడా ఆపరేషన్ సక్సెస్, తను బానే ఉన్నాడని చెప్తారు డాక్టర్. అప్పుడు కొంచెం శాంతించింది పద్దు. 1 గంటకి అనిల్కి స్పృహ వస్తుంది. అది తెలిసి లోపలికెళ్తారు విక్రమ్. విక్రమ్ని చూసిన అనిల్కి విక్రమ్ తనని పట్టుకుని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చింది కొంచెం కొంచెంగా గుర్తుకొచ్చి అపరాధ భావంతో తల దించేసుకుని ఉన్నాడు. అంతకు మించి తనకి నిజం తెలిసిపోయింది. ఎక్కడ తనని ఏం చేస్తాడని భయం కూడా ఉంది. ఒక్కొక్క అడుగు వేసుకుని విక్రమ్ తనని సమీపిస్తుంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి అనిల్కి. ఇంతలో అనిల్ దగ్గరకొచ్చిన విక్రమ్ అనిల్ పక్కన ఉన్న చైర్లో కూర్చొని అనిల్ చేయి పట్టుకుని ఎలా ఉందిరా అన్నాడు సౌమ్యంగా. నమ్మలేనట్టు చూశాడు అనిల్. విక్రమ్ తనని చూసి సారీరా, నువ్వు హర్షాన్ని షూట్ చేస్తుంటే కోపం వచ్చి ఏం చేయాలో, నిన్ను ఎప్పటికప్పుడు ఎలా ఆపాలో తెలియక షూట్ చేసేశాను అన్నాడు విక్రమ్ నిదానంగా. ఇదంతా ఊహించలేదు అనిల్. ఈ రోజే తన ఆఖరి రోజని ఖాయం అయిపోయాడు కూడా. కానీ విక్రమ్ ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. అనిల్ మౌనంగా విక్రమ్ని చూస్తున్నాడు. ఏంట్రా అన్నాడు విక్రమ్. ఇంత చేసిన నన్ను ఎందుకురా కాపాడావు అన్నాడు అనిల్. నువ్వు నా ఫ్రెండ్విరా, నీకు నేను తప్ప ఇంకెవరున్నారా? ఇన్నాళ్ళుగా నాకు నువ్వు, నీకు నేనుగా బ్రతికాం. అలాంటిది ఇప్పుడు నిన్ను ఎందుకు వదిలేస్తాననుకున్నావరా అన్నాడు విక్రమ్. అలా బతకడానికి కారణం కూడా నేనే కదరా అన్నాడు అనిల్ విక్రమ్కి తెలీదా అనుకుంటూ. నాకు తెలుసురా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. తెలిసే కాపాడావా అన్నాడు. ఎందుకురా, నేనంటే కోపం లేదా అని అడిగాడు. నువ్వు నా ఫ్రెండ్వి కదరా, నీ మీద కోపం ఎందుకురా అన్నాడు పిచ్చెక్కిపోతున్న అనిల్కి. ఇక చివరిగా ధైర్యం చేసి విజ్ఞాని చంపింది నేనే అన్నాడు భయంగా. తెలుసు అన్నాడు విక్రమ్ చిన్నగా. అలా అంటున్నప్పుడు అతని గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన శత్రు, హర్ష, శ్వేత అది విని షాక్ అయిపోయారు. విక్రమ్ దగ్గరకొచ్చి ఏంట్రా తెలుసా అన్నాడు శత్రు. అనిల్ కూడా ఎలా అన్నట్టు చూస్తున్నాడు. తెలుసు ఉదయ్, ఉదయ్ చెప్పాడు అన్నాడు అక్కడే నిలబడిన ఉదయ్ని చూస్తూ. అరే అసలేం జరిగిందిరా, ఇన్నాళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? హర్ష గురించి తెలిసి ఎందుకు అలా తయారయ్యావు? విజ్ఞాని చంపింది అనిల్ అని తెలిసి ఎందుకు మాకు చెప్పలేదు? ఎందుకు? అసలేం జరిగింది అన్నాడు శత్రు విక్రమ్ షర్ట్ పట్టుకొని అరుస్తూ. నేను చెప్తాను అని మొదలుపెట్టాడు అనిల్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.